బాలుగారి టాపిక్ వచ్చింది కాబట్టి, సో 2005 పాడుతా తీయగాలో యూ పార్టిసిపేట్. సో అప్పటి నుంచి బాలుగారితో మంచి అనుబంధం అనేది కూడా ఉంది. యూ ట్రావెల్డ్ సో విత్ బాలుగారు. సో హౌ డు యూ ఫెల్ట్? ఎలా నడిచాయి ఆ రోజులు, కానీ గుర్తున్నాయా ఇంకా ఏమన్నా? అయ్యో! బాలు గారు బికాస్ టుడే ఐ యామ్ నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సింగర్గా నేను ఇక్కడ ఉంటూ ట్రై చేస్తూ ఒక సింగర్గా నేను నిలబడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఆయన ఇన్స్పిరేషన్ అండి. నాట్ ఓన్లీ మీ, చాలామంది సింగర్స్కి ఇన్ ఇండియా అండ్ ఆల్సో మెయిన్లీ ఇన్ సౌత్ ఇండియా ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అని చెప్పచ్చు. సో బాలు గారుతో అప్పుడు పాడాలని ఉంది, పాడినప్పుడు కానివ్వండి, తర్వాత ద జర్నీ ఈజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే ఆయన పక్కన నిలబడి పాడడం ఫస్ట్లో, అంటే అప్పుడు నేను ఐ వాజ్ స్టడింగ్ 6th క్లాస్. అప్పుడు మనకి బాలు గారు అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ యూట్యూబ్లో ఏం లేవు, వీడియోస్ చూడడం, టీవీలో ఈటీవీలో వస్తే చూడడం తప్ప ప్రోగ్రామ్స్. సో ఆయన లైవ్లో పక్కనే చూడడం అనేది ఐ ఫెల్ట్ సో థ్రిల్డ్ అనమాట. సో అప్పుడు నేను ఐ వాజ్ ద సెకండ్ రన్నర్ అప్ ఆ ప్రోగ్రాంలో. సో ఆ జర్నీ అంతా కూడా చాలా మెమరబుల్గా, అంటే నన్ను ఆయన ఏడిపిస్తుండేవాళ్ళు. పక్కన నుంచి చక్కెరగిల్లి పెట్టడం, లేదంటే నేను అంతా డైరీలో తెలుగులో రాసుకునేవాడిని, చాలా గుండ్రంగా రాసుకునేవాడిని. సో రాసుకుంటే హీ యూస్ టు షో దట్ చూడండి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఇంత నీట్గా డైరీ మెయింటైన్ చేస్తున్నారు అని. సో అంటే మెయిల్ పోర్షన్ అయితే బ్లూ కలరు, గ్రీన్ ఫీమేల్ పాడైతే రెడ్ కలరు, అంటే అప్పట్లో ఇప్పుడైతే ట్యాబ్స్లో చూసి పాడేస్తున్నాం కానీ, బట్ యూజువల్లీ అలా రాసుకునేవాళ్ళం. ఓకే. సో ఒకసారి నీ డైరీ ఎక్కడ పెడతా చెప్పి నేను కొట్టేస్తాను అన్నారు ఆయన. సో అంటే హీ బీయింగ్ ఏ గ్రేట్ లెజెండ్, అది సరదాగా మమ్మల్ని నవ్వించడానికి అండ్ ఆల్సో టు అది అందరినీ ఆడియన్స్ కూడా నవ్వుతారని. బట్ దట్ ఈస్ మెమరబుల్. ఆయనతో తర్వాత నేను ఒక షో చేశాను. ఐ ట్రావెల్ విత్ హిమ్ టు బెంగళూరు. ఆయన టీంలో నేను కూడా ఒక పాడాను. సో దట్ వాజ్ మెమరబుల్. అండ్ ఎప్పుడు నేను ఆయన్ని ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో కానీ, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్లో పాడినప్పుడు, కలిసినప్పుడు కానీ, సో ఆయన చాలా బాగా గుర్తుపట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొన్ని కోట్ల మందిని చూస్తుంటారు. ఆయన ముందు చాలామంది బయటకు వస్తారు సింగర్స్కి, ఎంతోమంది. బట్ హీ రికగ్నైజెస్ మీ అండ్ హీ చాలా బాగా మెచ్చుకుంటూ, అంటే నేను ఐ యూస్ టు షేర్, నేను ఏమైనా పాటలు పాడినా ఆయన వాట్సాప్కి షేర్ చేస్తూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడైనా చూసి యూస్ టు గివ్ వాయిస్ రెస్పాన్స్ ఇస్తూ ఉండేవాడు, వాయిస్ మెసేజ్. సో నీ పాటలు వింటున్నాను, బాగుంది, యు ఆర్ సింగింగ్ వెల్, కంటిన్యూ చేయి, అయితే జాబ్ మాత్రం మానద్దు, జాబ్ చేసుకుంటూ ఇది చేయాలి, ముందర ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ అనే జాబ్లో ఉంటుంది. సో ట్రై టు డూ జాబ్ అండ్ ఆల్సో ట్రై టు సింగ్ అని, ఇది వదలొద్దు అది వదలొద్దు, రెండు మేనేజ్ చేయని చెప్పేవాళ్ళు. అంటే ప్రెసెంట్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? యా అండి, జాబ్ చేస్తూ అండ్ సింగింగ్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. అవునండి. సో అట్ ఏ టైమ్ యూఆర్ ట్రావెలింగ్ 2 boats అనమాట. యా అండి. సో ఎలా అనిపిస్తుంది 2 boats మీద ఒకటేసారి ట్రావెల్ చేస్తుంటే? అంటే బేసికలీ ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఈ విషయంలో. ఎందుకంటే యాజ్ ఇఫ్ ఐ టోల్డ్, అండ్ బాలు గారు కూడా చెప్పినట్లుగా, వీ క్యాంట్ రిలై ఆన్ వన్ థింగ్ ఇప్పుడున్న సినారియోలో, బికాజ్ లాట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్, అండ్ ఈవెన్ దో దే ఆర్ కమింగ్, మనకు ఉండాల్సిన అవకాశాలు ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తాయి. కానీ చదువుకున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ జాబ్, నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ టు డూ నో అదర్ ఆప్షన్, లేదంటే డబ్బులు లేవనో, ఎగ్జాంపుల్ ఇవన్నీ కాదు. ఐ లైక్ టు డూ జాబ్. సో ఇవన్నీ కాబట్టి మనకి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి. ఒక నెలకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి వాళ్ళకి. సో అప్పుడు వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ డూ మచ్ మోర్ ఇండిపెండెంట్ స్టఫ్ చేయొచ్చు. మనం కూడా జాబ్ చేస్తున్నాం కాబట్టి దాంతో వీ కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ అవర్ మ్యూజిక్ థింగ్స్, అలా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు కొంచెం చెప్పాలంటే ఇది కొంచెం అప్పుడప్పుడు ఇట్ ఈస్ లిటిల్ టఫ్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వర్కింగ్ అవర్స్లో నాకు రికార్డింగ్ వస్తుంది, అప్పుడు కొంతమందికి నేను రిక్వెస్ట్ చేసుకుంటా, కెన్ ఐ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ వీకెండ్స్లో పాడచ్చా అని చెప్తాను. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ మై ఓన్ స్టూడియో, ఇంట్లోనే నాకు ఐ కన్వర్టెడ్ 1 room ఇంటూ స్టూడియో. ఓకే. నేను ఇంట్లో ఒకవేళ ఇఫ్ అర్జెంట్ ఉంటే ఇంట్లోనే పాడేసి పంపిస్తాను రికార్డింగ్. సో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ నేను ఇంటి నుంచే పాడి పంపిస్తున్నాను అనమాట. ఓకే. సో అలా కొంతమంది మనకు అవకాశం ఇస్తారు, కొంతమంది లేదండి ఇప్పుడే కావాలి అయితే ఇంకొన్ని చూసుకుంటాం అంటారు. సో అలా చాలా రికార్డింగ్స్ నాకు పోతుంటాయి యూజువల్లీ. సో ఫోన్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ అదర్ ఆల్టర్నేట్కి వెళ్ళిపోతారు. ఏంటంటే
ఎప్పుడైతే కొత్త కొత్త షోస్ కానీ టీవీస్లలో సింగింగ్ షోస్ అనేది వచ్చిన తర్వాత పీపుల్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, అంటే కొత్త కొత్త టాలెంట్ అనేది కూడా బయటకు వస్తుంది. సో ఒకరు కాకపోతే ఇంకొకరు వెళ్ళిపోతున్నారు, కరెక్టే. సో అండ్ కమింగ్ టు ద పాయింట్, సో ఇలా కొత్త షోస్ అనేది వస్తూ ఉన్నాయి, మీరు కూడా పార్టిసిపేట్ చేశాడు సరిగమప అని చెప్పేసి, అండ్ దాంతోపాటు ప్రజెంట్ అయితే ఇండియన్ ఐడల్ ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. సో అలాంటి షోస్ వల్ల సింగింగ్ వాళ్ళకు ఇట్స్ అ బెనిఫిట్ ఆర్ నాట్? అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ ఆ ఎపిసోడ్స్ అయ్యేలోపే దే ఆర్ బికమింగ్ వెరీ సూపర్ సెలబ్రిటీస్ అండ్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మార్కెట్ ఇన్ ద, అది పాడేసిన ఇమీడియట్గా దే ఆర్ గెటింగ్ గుడ్ మార్కెట్. సో అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఆ మార్కెట్ అనేది ఆ యొక్క ఫేజ్, ఆ షో ఉన్నంత వరకు, ఆ షో అయిన ఫ్యూ మంత్స్ గుర్తుపెట్టుకుంటారు కొంతమందిని, ఆర్ ఇట్ డిపెండ్స్. వాళ్ళ యొక్క ప్రొఫైల్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ అందరి ముందు కనబడుతూ మంచి మంచి ఆల్బమ్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇది మీరు చెప్పినట్టు ఇది బెనిఫిట్ అంటే ఖచ్చితంగా బెనిఫిట్, ఎందుకంటే మనకి సింగర్కి కావాల్సిన ఐడెంటిటీనే కదా. సో మనము అది వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ మీడియా, అది ఇంటర్నేషనల్గా అందరూ చూస్తారు. సో అఫ్ కోర్స్ అది ఫెచ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే. సో అది మనం మన దాన్ని ఎలా నిలబెట్టుకుంటాం అనేది చాలా క్రూషియల్ థింగ్. ఆ వచ్చిన పేరుని మనం మన మర్చిపోకుండా మనం వీ హ్యావ్ టు విత్ స్టాండ్ దట్ నేమ్ అనేది చూసుకోవాలంటే మనం మంచి మంచి వర్క్స్ చేస్తూ ఇంకా అందరిలో నిలబడాలి. దట్ ఈస్ అదర్ స్టోరీ వన్స్ అగైన్. యా, ఇలాంటి రియాలిటీ షోస్లలో యూజువల్లీ చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఎవరో ఏంటో కూడా తెలియదు. సో దే కేమ్ ఫ్రమ్ ద గ్రౌండ్, కానీ లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో పాలిటిక్స్గా సో ఫేవరెటిజం కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చాలా కష్టమైన క్వశ్చన్. ఫేవరెటిజం అనేది ఎక్కడైనా ఉందండి బేసికల్లీ. సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా, మీరు ఈ కంపెనీలో దీనిలో వర్క్ చేస్తున్నారు, సో దేర్ మే బీ సమ్ ఫేవరెట్. మీ ఓనర్కి కూడా ఇష్టమైన యాంకర్ ఉండొచ్చు, ఆర్ ఎల్ సంథింగ్ ఉండొచ్చు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్, పీపుల్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీలోనే కాదు. అఫ్ కోర్స్ ఫేవరెటిజం అనేది ఉంటుంది. మరీ టాలెంట్ లేకపోతే వాళ్ళని ఫైనల్ విన్నర్ చేయరు. ఓకే. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ అసలు ఏమీ టాలెంట్ లేకుండా చేయరు. సో దాంతోపాటు ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ దేర్ బిహేవియర్ ఆర్ ఎల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న, అంటే పాట విన్నర్ అవ్వడం, రన్నర్ అవ్వడం ఆర్ ఈ షోలో చేయడం అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సింగింగ్, వాళ్ళ ఒక్క పాట బట్టే ఉండదు. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. హౌ దే ఆర్ మింగిలింగ్ విత్ ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా స్వింగ్, జనాలు ఎంత ఉర్రూతులోగిస్తున్నారు అంటాం కదా, అంటే మన పాటకి ఎలా రియాక్ట్ అవుతున్నారు జనాలు అన్నీ. అంటే వీ హ్యావ్ టు బి ఎ పర్ఫార్మర్. ఇప్పుడు నాట్ ఓన్లీ రియాలిటీ షో, బయట షో అయినా కానీ మనం కట్టెలాగా నిలబడి పాడితే ఇప్పుడున్న వాళ్ళకి అది ఎక్కదు. అంటే మనం మూవ్ అవుతూ ఆడియన్స్లోకి వెళ్తూ అంత ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ఉంటేనే అవుతుంది కదా. సో అంటే యూజువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఉండాలంటే యాజ్ ఎ సింగర్గా ఏమేమి మెయిన్గా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బి అప్డేటెడ్. కొత్త ట్రెండ్ ఏంటి, డిఫరెంట్గా అప్డేటెడ్ ఉండాలి. కొత్త పాటలు అండ్ ఆల్సో జనాలకి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మనం వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, సో అది మనం దాని దగ్గర అలాగే ప్రజెంట్ చేయాలి. సో మనం కొంచెం బాడీ లాంగ్వేజ్, కొంచెం డ్యాన్స్ చేయడం పాటకు తగ్గట్టుగా. సో బేసికల్లీ నేను డ్యాన్స్ చెప్తున్నా, నాకే డ్యాన్స్ రాదు, కానీ ఐ ట్రై టు డూ సంథింగ్, ఒక మూమెంట్ ఇవ్వడం స్టేజ్ మీద. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రజెంట్. ఒకప్పుడు ఆ ప్రజెంటేషన్ కూడా అంత మూమెంట్ కూడా ఇచ్చేవాడిని కాదు. సో నెక్స్ట్ వచ్చిన కొత్తల్లో. బట్ ఆఫ్టర్ దట్ అలా కాదు, వీ హ్యావ్ టు బీ లైక్ ఎ పర్ఫార్మర్. అంటే మనం కొంచెం అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆడియన్స్లోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ నేను ఉండడం స్టార్ట్ చేశాను. సో యా, అంటే